ఈ గోరింట పూలను చూస్తేనైతే బతుకమ్మ పండుగ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. టామీని చూడండి, నేను పని చేస్తే నా దగ్గరకు వచ్చింది. టాము, నువ్వు చేస్తావారా పని? టామీ ఇది చూడు, హాయ్ చెప్పు వీళ్ళకి. టామీ, నమస్తే అందరికీ. ఈరోజు నా వ్లాగింగ్ అయితే ప్రొద్దున 10 గంటల నుంచి స్టార్ట్ చేసిన. ఇలా వాతావరణం అయితే చాలా బాగుంది, చల్లటి గాలి పెడుతుంది. ఆకాశాల మబ్బులు చూడండి. ఒక 4 రోజుల వర్షాల తర్వాతనైతే ఈరోజే కొంచెం ఎండ అయితే వెళ్ళింది. మా చెట్టుకు సంత్రాలు చూడండి ఎంత పెద్దగా పెరిగినాయో. ఈ వర్షాల వల్ల కావచ్చు, మంచి గ్రీన్ కలర్లో పెద్దగా ఉన్నాయి. వర్షాల వల్లనైతే మా పూల చెట్లలోనైతే కలుపు గడ్డి అయితే విపరీతంగా పెరిగింది. ఈరోజు నా పని అదే, ఈ గడ్డి అయితే మొత్తం తీసేయాలి, క్లీన్ చేయాలి. ఈ గడ్డి వల్ల ఏంటంటే అసలు చెట్లు పెరుగుతలేవు. ఈ వర్షాల వల్ల చెట్లు కూడా కొంచెం ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి వాటికి కొంచెం మందు కూడా వేయాలి. ఈరోజు అయితే నా పని అదే, చూపిస్తాను నేను ఎట్లా వేస్తాను అనేది మీకు. ఈ చెట్టును చూడండి, ఈ వర్షాల వల్ల మొత్తం ఆకులు అయితే మొత్తం ఇట్లా ఎల్లో కలర్ అయిపోయి పండు వారిపోయినట్టు అయిపోయినాయి. ఈ చెట్టు కూడా ఏదో ఒక మందు అయితే వేయాలి. ఈ మందార చెట్టు, ఈ చెట్ల గడ్డి అయితే అసలు ఒక నెల రోజు చూడకపోయేసరికి ఫుల్గా పెరిగిపోయింది. మా చిట్టి గులాబీలు, గడ్డిలో పూసిన చిట్టి గులాబీలు. ఈ చెట్టు కూడా అంతే, దీనికి కూడా ఏదో ప్రాబ్లం అయిపోయి అసలు పూలు కూడా పూస్తలేదు. చెట్టు అంతా ఏదో డల్ అయిపోయింది. ఎక్కువ వర్షాలు మరి ఇంక ఈ చెట్టుకి ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమో కానీ ఈ రోజ్ చెట్టు కూడా అసలు ఏదో బ్రతుకున్నదా అంటే ఉన్నదన్నట్టే ఉంది. దీనికి కూడా తవ్వి ఏదన్నా మంచి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఈ కలుపు గడ్డి అయితే చూడండి ఎంతగానో పుట్టిందో. మొన్ననే ఒక 1 మంత్ బ్యాకే తవ్వినా మళ్ళీ సేమ్ ఎప్పటిలాగానే అయిపోయింది. ఈ కలుపు ఎక్కువైపోతే మనకు కావాల్సిన చెట్లకైతే బలం అందక అవి వీక్ అయిపోతాయి. మా కాగడమల్ల చెట్టు ఇప్పుడే మొగ్గలు రావడం అయితే స్టార్ట్ అయింది. దీనికి కూడా ఏదో ప్రాబ్లం అయితే వచ్చి ఆకులు మొత్తం ఎల్లో కలర్ అయినాయి. దీనికి కూడా ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి. పసుపు కొమ్మల చెట్లు చాలా హెల్దీగా, ఇవైతే మంచిగా పెరిగినాయి. చిక్కుడు చెట్లు పెట్టినా కానీ వీటికి అసలు తీగలు కట్టడం అయితే మర్చిపోయినా. కొబ్బరి తాళ్ళు తీసుకొచ్చి వీటికి కూడా ఈరోజు అయితే తీగలు కట్టాలి. చాలా మంచిగా పెరుగుతున్నాయి ఇవి కూడా. కందగడ్డ, నేనైతే ఇది ఒక చిన్న తీగ తీసుకొచ్చి పెడితే ఇది ఈ ఏరియా మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోయింది. ఎంతగానో బాకిందో చూడండి. ఇక్కడ కూడా చిక్కుడు చెట్లు చూడండి. వీటికి అసలు నేను ఏం కట్టకపోయేసరికి వీటికి ఇవే చూసుకుంటాన్నాయి ఒక సోర్స్. ఇంకో చెట్టు పైన తీగ వారుతున్నాయి. అసలు ఇది ఏం గడ్డో కానీ ఇదైతే ఎన్నిసార్లు తీసేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నది. ఇవైతే పాలకూర చెట్లు. పాలకూర గింజలు అలికిన తర్వాత నుండెళ్ళి 4 డేస్ కంప్లీట్గా వర్షం పడి ఈ చెట్లు అయితే చిన్న మొలకలు వచ్చినాయి. దీనిలోనే చచ్చిపోయినాయి కూడా, ఏదో కొన్ని ఉన్నాయి. చూడండి ఇవి ఎట్లున్నాయి. వీటి పరిస్థితి అయితే దారుణంగా ఉంది. వీటిని చూస్తే బాధ అనిపిస్తుంది నాకైతే. మా ఈ దొండ చెట్టుని చూడండి, అయితే మొత్తం ఏదో పురుగు తిని ఖరాబ్ అయిపోతాను చెట్టు అంతా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది పురుగు. నీమాయిల్ ఉన్నది, నీమాయిల్ అయితే ఇవాళ స్ప్రే చేయాలి దీనికి కూడా. ఈ వర్షాల వల్ల కావచ్చు అన్ని చెట్లకైతే ఏదో ఒక చీడపీడలు అయితే వచ్చినాయి. మా గోరింట చెట్లను చూడండి, చెట్లు చిన్నగానే ఉన్నాయి కానీ పువ్వులు పూసలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ గోరింట పూలను చూస్తేనైతే బతుకమ్మ పండుగ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పూలను చూస్తేనైతే. ఈ చెట్లు మొన్న రాఖీ పౌర్ణమి రోజు మా ఆడబిడ్డ తీసుకొస్తే పెట్టిన, కానీ తొందరనే పూలు అయితే పూస్తున్నాయి. మా మందార చెట్టుకి అయితే ఇవాళ అయితే ఎన్ని పువ్వులు పూసినాయో. ఇన్ని పూలతోనైతే ఇది ఒక పూల బొకే లెక్కన కనిపిస్తుంది. కొన్ని చెట్లను చూస్తే నాకు బాధ అనిపించింది.
కానీ మా బెండ చెట్టును చూస్తే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీనికైతే ఫస్ట్ బెండకాయ చూడండి, ఫస్ట్ బెండకాయ. ఈ చెట్టు అయితే చాలా హెల్దీగా మంచిగా పెరిగింది. 4 చెట్లు ఉన్నాయి. శంకు పూల చెట్టు పై వరకు మాకింది. ఇది కూడా ఈ చెట్లను ఏమంటారంటే ఇది వాక్కాయ, ఇదేమో స్వీట్ లెమన్. నేనైతే ఈ చెట్లు తీసుకొచ్చి దాదాపు 1 మంత్ అయిపోయింది, కానీ అసలు పెట్టడానికి వీలు కాలేదు. ఈరోజు ఈ చెట్లను కూడా రెడీ చేసి అయితే పెట్టాలి. ఇవి వీటిలోనే పెరుగుతాయి. చెట్లలోనైతే ఈరోజు ఇన్ని పనులు చేయాల్సింది. టైము 10:15 అవుతుంది. కొంచెం ఏమన్నా తినేసి ఈ పని అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటిదంటే పప్పు, కందిపప్పు అయితే నానబెట్టిన. దీన్ని ఉడకబెట్టుకొని బెల్లం నెయ్యి కలుపుకొని తింటా. దాదాపు ప్రతి సండే అయితే నేను ఇదే తింటా. ఇప్పుడు ఈరోజు ఇది చేసుకొని తిన్న తర్వాత చెట్ల పని అయితే స్టార్ట్ చేస్తా. కందిపప్పు పూర్ణం రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ప్రోటీన్ రిచ్ కదా. కనీసానికి వారంలో ఒక్క రోజైనా ఇదైతే చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ రెసిపీ అయితే నా ఛానల్లో ఉంటుంది, కందిపప్పు పూర్ణం అని చూడండి, వస్తుంది. సూపర్ టేస్ట్. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన. ఇప్పుడు ఈ చెట్లల్లో కలుపు మొక్కలను తీసే పని అయితే స్టార్ట్ చేయాలి. ముందైతే అటు లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. గడ్డ అయితే అటువైపే ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇటే గడ్డ ఎక్కువ ఉంది. వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ గడ్డ అయితే పీకితే ఈజీగానే వస్తుంది. మొత్తం మట్టి ఇక్కడ భూమి నానిపోయింది కదా, చెట్లు పీకంగానే ఊడిపోయి వస్తుంది. తవ్విన తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒక సగం కంటే ఎక్కువనే అయిపోయింది తవ్వడం అయితే, కానీ తవ్వక ముందుకు తవ్విన దానికి చాలా తేడా కనిపిస్తుంది. అప్పుడేమంతా కలుపు మొక్కలు ఉండే కదా, ఇప్పుడు అన్ని పోయి అయితే నీట్గా కనిపిస్తుంది ఈ ఏరియా అయితే. కొద్దిసేపు తవ్వంగానే ఎండ అయితే చూడండి ఎట్లా కొడుతుందో. సడన్గా ఫుల్ ఎండ అయితే కొడుతుంది. ఈ ఎండకు నా పరిస్థితి చూడండి ఎట్లా అయిందో. చెమటలు గారుతాయి మొత్తం. ఈ ఎండలా కొద్దిసేపు పని చేయగానే దూపు అవుతుంది. ముందైతే చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది. టామీని చూడండి, నేను పని చేస్తాను, నా దగ్గరకు వచ్చింది. టాము, నువ్వు చేస్తావారా పని? టామీ ఇది చూడు, హాయ్ చెప్పు వీళ్ళకి. టామీ, ఈ బత్తాయి చెట్టుకి అయితే ఎంతెంత పెద్ద ముళ్ళు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నాకు ఇదే ముళ్ళు గుచ్చుకున్నది ఇక్కడ. మొత్తానికైతే ఈరోజు నేను అనుకున్న పని అయితే కంప్లీట్ చేసిన. ఈ పని అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చెట్లను అయితే ఎట్లుందో చూపిస్తా. ఇక్కడ నడిచే మందమే కొద్దిగా తవ్వకుండా వదిలేసిన.
చిక్కుడు చెట్లకు తీగలు కూడా కట్టిన. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ప్లేస్ అయితే. ఇప్పుడు కొద్దిసేపు కష్టపడి పనిచేస్తే ఆ ఫలితం మనకైతే వెంటనే కనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ చెట్లల్లో తవ్వి చెట్లకు తీగలు కట్టేసరికి. మా కందగడ్డ చెట్టు, దీనికైతే ఏం గడ్డ అయితే వెళ్తుందో లోపల, కానీ తీగ అయితే మాత్రం బ్రహ్మాండంగా వారింది ఎక్కడి వరకు. నేను మీకు చూపించిన కదా వాక్కాయ చెట్టు, ఆ చెట్టునైతే ఇక్కడ పెట్టిన. వాక్కాయ చెట్టు ఏమో బయట పెట్టిన, స్వీట్ లెమన్ ఏమో లోపల పెట్టిన. మా టామీ నేను చెట్లలో క్లీన్ చేస్తా అంటే నా చుట్టూ తిరుక్కుంటూ అరుస్తుంది. ఆకలి అవుతుందా టాము? చెప్పలేదు కదా, అందుకే అరుస్తుంది నా చుట్టూ తిరుక్కుంటా. రోజు దీనికి మధ్యాహ్నం లంచ్ టైంలో ఫుడ్ పెడతాం, ఈరోజు లేట్ అయింది అందుకే అరుస్తుంది. తింటావారా ఫుడ్? పద పెడతా పారా. నా చెట్లల్లో పని అయితే పూర్తి అయ్యేసరికి ఆకాశంలో మేఘాలు కూడా చుట్టూ వచ్చేసి వాతావరణం అయితే చల్లబడ్డది. మబ్బులు చూడండి ఎంత అందంగా ఉన్నదో, ఆకాశం బ్లూ కలర్లోనైతే చాలా బాగా కనిపిస్తుంది. నేను అనుకున్న పని అయితే ఈరోజు అయితే సంతోషంగా కంప్లీట్ చేసిన. చెట్లల్లో కలుపు తీసిన, ఇంకా చెట్ల చుట్టూ అయితే మొత్తం తవ్విన, ఇంకా చిక్కుడు చెట్లకి తాళ్ళు కూడా కట్టిన. నేను తీసుకొచ్చిన చెట్లు స్వీట్ లెమన్ ఉన్న వాక్కాయ చెట్లు కూడా పెట్టేసిన. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది, లంచ్ టైం కూడా అయింది. నేనైతే లంచ్ చేయలేదు, ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి వండాలి. ఇంకా చెట్లకు నీమ్ ఆయిల్ స్ప్రే అయితే సాయంత్రం కొడతా. ఇప్పుడు మధ్యలో ఎండ కూడా వస్తుంది, చెట్ల ఆకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సాయంత్రం చేస్తా ఆ పని అయితే. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్.